ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నాయన మేము స్తుతిస్తున్నా, మీ పాసనిలో ఉన్నామంటే అంతా మీ కృప దేవా. మీరు చేసిన మేలు నేనైతే ఎన్నడూ మర్చిపోలేను. మీ కృతజ్ఞత తెలుపుతున్నాము. గత దినమంతా కూడా ప్రభు కాపాడిన దానికి స్తోత్రం. మరొక దినం చూడడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం. ఈ దినం నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో ప్రభు, అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. నేను ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు మీరు కాపాడారు, మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. ఈ రోజంతా ప్రభు కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృప రకల్చన కృపణలో భద్రపరచండి. పగల ఎండల నుంచి కాపాడండి, ప్రత్యేక కృపతో నింపండి. ఎవరైతే ఈరోజు జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ అనుగ్రహించండి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం నేను, ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని బ్లెస్ చేయండి. నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా కూడా కాపాడండి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు నేను ప్రత్యేకంగా పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళని ఈ సంవత్సరం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి. ఎవరైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో మంచిగా రాయడానికి, ఎంసెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మంచిగా ఎగ్జామ్ రాయడానికి కృప మీరు అద్భుతం చేయమని ఈ ఉదయకాలాన్ని ప్రత్యేకంగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.